నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు కలిసి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద కేక్ కటింగ్ చేసి కమ్మర్పల్లిలో గల కేసీఆర్ కాలనీకి వెళ్లి అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా సిఆర్ కాలనీలో మొక్కలు నాటామని, కాలనీవాసులు మాకు కేసీఆర్ గారు ఉండడానికి ఇల్లు ఇచ్చి ఆదుకున్న దేవుడని, మమ్మల్ని ఆదరించిన తీరుతో కేసీఆర్ సైనికులుగా మాకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కమ్మర్పల్లి మండల నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు ఒక్కడు బయలుదేరి ఈనాడు తెలంగాణ తెచ్చి మరి 2 సార్లు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయి మరి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోడ్లు మాలుగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారి జన్మదినం 71 జన్మదినం జరుపుకోవడం మాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ కేసీఆర్ జన్మదిన సందర్భంగా మరి కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి నాయకులందరి సమక్షంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. పిలుపు మేరకు మరి ఇవాళ ఏదైతే రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ మరి కేసీఆర్ కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ సేమ్ వస్తుంది అంటే మరి ఇవాళ తెలంగాణ తీసుకొచ్చి మన మమ్మల్ని ఇవాళ అక్కడ చేర్చుకొని మా కేసీఆర్ సార్ ఇల్లు కట్టించారు, వారు కట్టించిన ఇల్లు ఉంటామని చెప్పగానే ఇవాళ కేసీఆర్ సైనికులుగా మాకు ఇవాళ ఎంతో సంతోషం అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మరి 10 సంవత్సరాల స్వర్ణయుగం కేసీఆర్ ఏదైతే వేసిండో మరి ఇవాళ రేవంచిన ఇవాళ ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నది. ఇవాళ ఇక్కడికి వస్తే మరి వాటర్ వస్తలేవు, మాకు బస్సు ఇవాళ కేసీఆర్ పాలన అప్పటికి ఎంత ఆనందంగా జీవించారో రేవంత్ ప్రభుత్వంలో ఇవాళ ఎంత దుర్భర జీవితం అనుభవిస్తుర్రో ఇప్పటికైనా కానీ ఈ అధికార పార్టీ నాయకులు మరి సమస్యలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.